వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న ఏసీబీ రైడ్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు బెహ్రైన్ నుంచి 600 మంది తెలుగు ప్రజల తరలింపు ప్రక్రియ షురు. పశ్చిమాసియా యుద్ధంతో భారత్ వ్యాప్తంగా గ్యాస్ ధరల టెన్షన్. ఈ అంశాలపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి కళ, గుంటూరు నుంచి రవికృష్ణ, అమరావతి నుంచి శ్రీహరి, హైదరాబాద్ నుంచి కుమార్ ఫీల్డ్ రిపోర్ట్లో అందిస్తారు. ఇక ముందుగా ప్రపంచ దేశాల్ని చమురు సెగ తాకింది. భారత్ వ్యాప్తంగా వంట గ్యాస్ టెన్షన్ పట్టుకుంది. డొమెస్టిక్ కమర్షియల్ గ్యాస్ సరఫరాలో కోత విధిస్తున్నారు. పలు నగరాల్లో ఇప్పటికే సరఫరాలు తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా పలు హోటల్స్ మూతపడ్డాయి. చమురు శుద్ధి సంస్థలపై కేంద్రం ఎస్మా ప్రయోగించింది. ఎల్పీజీ ఉత్పత్తి పెంచేలా ఆయిల్ రిఫైనరీలను ఆదేశించింది. తాజాగా ప్రధాని మోదీతో జైశంకర్, హర్దీప్ సింగ్ భేటీ అయ్యారు. ఎల్పీజీ, సీఎన్జీ కొరతపై చర్చించారు. ఎల్పీజీ గ్యాస్ ఉత్పత్తి 10% పెంచాలని ఆయిల్ కంపెనీలకు ఆదేశించారు. వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేశంలో వంట గ్యాస్ కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఏదైతే మనకు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించినటువంటిది యుద్ధం దాదాపు 11వ రోజు. దాదాపు ఈ 11వ రోజు ప్రత్యేకంగా అంటే ఒక కీలకమైనటువంటి సమావేశం భారత్లో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాలపై కూడా గ్యాస్కి తర్వాత ఎల్పీజీకి సంబంధించినటువంటిది ప్రభావం చూపిస్తుంది. నిన్నటి నుంచి కూడా పలు అటు హోటల్స్ తర్వాత ఏదైతే మనకు అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళకి అంటే వ్యాపారాలు దాదాపు మనకు నిన్నటి నుంచి కూడా పలు ప్రాంతాల్లో కూడా హైదరాబాద్ అనుకోవచ్చు, మనకు ఢిల్లీ, తర్వాత ఇటు రాజస్థాన్, పంజాబ్ పలు ప్రాంతాల్లో కూడా సమస్యలను ఎదుర్కొంటున్నామంటూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఎక్స్ వేదికగా కూడా తెలియజేస్తున్నటువంటి పూర్తి సమాచారం మేరకు ఈ రోజు చాలా అత్యున్నతమైనటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన అటు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, అటు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కూడినటువంటి ముగ్గురితో చాలా కీలకమైనటువంటి సమావేశం జరిపారు. ఈ సమావేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంటే ఇప్పుడు ఎల్పీజీ అనుకోవచ్చు, తర్వాత ఏదైతే కమర్షియల్ డొమెస్టిక్ సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో కూడా ఇటు హర్దీప్ సింగ్ పూరి ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కన్నా ముందుగా దాదాపు నిన్నటి నుంచి కూడా ఏదైతే కీలకమైనటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, తర్వాత గ్యాస్ సంబంధించినటువంటిది పెట్రోలియం ఓఎంసీకి సంబంధించినటువంటి డైరెక్టర్ల సమావేశం కూడా జరిగింది. అందులో పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో జరిగినటువంటి సమావేశంలో కీలకంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని వివరించడం జరిగింది. ఇందులో దాదాపు ఇక్కడ మధ్యవర్తులు కానీ ఏదైతే బ్రోకర్స్ కానీ అంటే ముందస్తుగా ఏదైతే మనకు గ్యాస్ కి అంటే వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు అనుకోవచ్చు, వీళ్ళందరూ కూడా ఏదైతే గ్యాస్ ని నిల్వ చేసేటటువంటిది ఏదైతే అలాంటివి పనులు చేసినటువంటి వాళ్ళని పూర్తిగా అరికట్టాలి, దానికి కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది అంటూ కూడా ఏదైతే వీరికి సంబంధించినటువంటిది అంటే వ్యాపార సంఘాలకు సంబంధించినటువంటిది ముగ్గురితో కూడినటువంటి డైరెక్టర్స్ ని ఇటు ఓఎంసీకి సంబంధించినటువంటి డైరెక్టర్స్ ని ముగ్గురితో కూడినటువంటి సమావేశ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ప్రధానంగా కూడా అటు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంటే వ్యాపార సంఘాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో పాటు ఇటు ప్రభుత్వానికి కూడా అనుసంధానంగా మధ్యవర్తిత్వం వహించే విధంగా ఈ ముగ్గురితో కూడినటువంటి కమిటీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పనిచేయడం కొరకు కమిటీ ముఖ్య ఉద్దేశం. దాదాపు 21 రోజులుగా ఏదైతే ఉన్నదో అంటే మనకు గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి బుకింగ్ దాదాపు 25 రోజులకు పెంచడము, ప్రస్తుతం ఉండేటటువంటి ఎవరైతే నిల్వలు చేసే విధంగా ఇంతకుముందు కూడా అంటే గ్యాస్కి సంబంధించినటువంటిది ఏదైతే సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి వార్తలకు అనుకోవచ్చు, ముందస్తుగానే అందరు చాలా మంది కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు, తర్వాత వంట గ్యాస్ కి సంబంధించిన వాళ్ళు నిల్వలు చేసుకునేటటువంటి చాలా చోట్ల కూడా ఈ వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని అరికట్టే విధంగా కూడా ఇక్కడ ఈ రోజు అంటే ఈ ముగ్గురితో కూడినటువంటి ఏదైతే కమిటీ ప్రత్యేక కమిటీ ఉందో దీనికి సంబంధించినటువంటిది పనిచేసే విధంగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు మనకు ఏదైతే మనకు హర్మోజ్ జలసంధికి సంబంధించినటువంటిది కూడా ఒకవైపు G7 దేశాలకు సంబంధించినటువంటిది కూడా పూర్తిగా నిన్నటి నుంచి కూడా చాలా కీలకమైనటువంటి సమావేశం కూడా జరుగుతుంది. రానున్నటువంటి అంటే త్వరగా దీనికి సమస్యకు పరిష్కార దిశగా అడుగులు వేసే దిశగా కూడా అక్కడ ఆ దేశాలు కూడా ఏదైతే సమావేశాలు కూడా జరుపుతున్నాయి. ఇందులో భాగంగా అటు రష్యాతో ఏదైతే మనకు లైసెన్స్ పర్మిషన్ ఇచ్చి అమెరికా రష్యాతో చమురు కొనుగోలు చేసుకునే విధంగా ఏదైతే అమెరికా ఇచ్చినటువంటి దాని మీద కూడా దాదాపు 2 రోజుల క్రితంగా అనుమతి కూడా లభించింది. కానీ ఇక్కడ హర్మోజ్ జలసంధికి సంబంధించినటువంటిది ఏవి కూడా నౌకలు ఇప్పుడు కూడా వెళ్ళడానికి కూడా
ప్రస్తుతము అనుమతి లేకపోవడంతో దీని సమస్యకు కూడా మరొకసారి కూడా దీనిపై చర్చించేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటిది పూర్తిగా ముగ్గురితో అంటే ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, అటు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, ఇటు పెట్రోలియం శాఖ మంత్రి కీలకమైనటువంటి సమావేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులపై చర్చించి దీనికి సంబంధించినటువంటిది ఎప్పటికప్పుడు కూడా మరి అంటే ఈ రోజు ఏదైతే సమావేశం జరిగిందో పూర్తి సమాచారంతో కూడా రానున్నటువంటి దాదాపు 25 రోజుల పాటు కూడా ఎటువంటి సమస్య లేదని ప్రభుత్వం చెప్తుంది. కానీ పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా మధ్యప్రదేశ్ అనుకోవచ్చు, ఇటు రాజస్థాన్, తర్వాత పంజాబ్, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పలు ప్రాంతాల్లో కూడా ఢిల్లీ ఈ ప్రాంతాలంతా కూడా పెట్రోలియంకి ఎల్పీజీకి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తాయి అన్నటువంటిది మాత్రము ఇక్కడ ప్రజలు నిన్నటి నుంచి కూడా ఏదైతే మనకు ఎల్పీజీ అనుకోవచ్చు, ఇటు గ్యాస్ సిలిండర్స్ కి సంబంధించినటువంటి కమర్షియల్స్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మేరకు ఈ రోజు చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఇందులో భాగంగానే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రానున్నటువంటి ఇతర దేశాల్లో కూడా ఏదైతే శ్రీలంక అనుకోవచ్చు, పాకిస్తాన్ అనేక ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ కూడా గ్యాస్ సంబంధించినటువంటిది కూడా అక్కడ అంటే పాకిస్తాన్ మనకు ఎమర్జెన్సీని కూడా విధించినటువంటిది. అలాంటి ప్రభావం భారత్ పై లేదు, కానీ ఏదైనా ఎదుర్కోవడానికి కూడా సిద్ధమంటూ కూడా భారత ప్రభుత్వము ఈరోజు చేసినటువంటి కీలక సమావేశంలో అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ కళ.